పండుగకు ముందే తిష్ట వేసింది. పండుగకు ఊళ్లకు వెళ్లిన ఇళ్లే టార్గెట్ గా చెడ్డీ గ్యాంగ్ చెలరేగుతోంది. తాజాగా గద్వాలలో ఆ దొంగల ముఠా హల్చల్ చేయటం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఏదైనా పండుగ వస్తోందంటే చాలు జనాలకు ఏమో కానీ దొంగలకు మాత్రం ఆనందం అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇటీవల దసరా పండుగ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల జరిగిన దొంగతనాల కేసుల్ని పోలీసులు ఇంకా తేల్చనే లేదు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తూ ఉండటంతో ఊళ్లకెళ్లే వారి ఇళ్లను గుల్ల చేసేందుకు చోరులు మళ్లీ తయారయ్యారు. వీరిలో చెడ్డీ గ్యాంగ్ మరీ ముందుంది. సంక్రాంతికి ముందే తాళాలు వేసిన ఇళ్లను రెక్కి చేస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జీవీ అపార్ట్మెంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరులు చొరబడి సంచరించిన దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి. జీవీ అపార్ట్మెంట్లోకి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ సభ్యులు ప్రవేశించారు. ఎముకలు కొరికే చలికి తట్టుకోలేక అందరూ ఇళ్ల తలుపులు బిగించి గాఢంగా నిద్రపోతున్న వేళను చోరులు అదునుగా తీసుకున్నారు. మొత్తం 6 దుండగులు ముఖానికి మాస్కులు ధరించి చెడ్డీలు వేసుకుని అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. ఈ దృశ్యాలు అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చడీ చప్పుడు కాకుండా సంచరించారు. కొన్ని చోట్ల కెమెరాలను సైతం తొలగించారు. అపార్ట్మెంట్లలోని అన్ని అంతస్తుల్లోకి వెళ్లి దుండగులు తలుపులు కొట్టారు. ఎవరూ తలుపులు తెరవకపోవడంతో పాటు తాళాలు వేసిన ఇల్లు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారని అపార్ట్మెంట్ వాసులు భావిస్తున్నారు. మేము జీవీ హైట్స్ అపార్ట్మెంట్ ముందు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. అయితే 4వ తారీఖు మిడ్ నైట్ గుర్తు తెలియని వ్యక్తులు మా అపార్ట్మెంట్కు 1:44 లోపలికి వచ్చి ప్రతి ఫ్లోర్కి ఎక్కి డోర్లు తారాలు ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసి మరియు చేతిలో రాడ్లు తర్వాత చెడ్డీలు వేసుకొని ముసుగులు కప్పుకొని ముసుగులు లేకుండా ఒకరు ఈ విధంగా మాకు చాలా భయభ్రాంతిగా గుర్తు చేశారు. జీవీ హైట్స్ నుంచి మేము 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకు ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. కానీ ఈరోజు సీసీ ఫోటోస్ చూడడం వల్ల మాకు దొంగలు వస్తున్నారని తెలిసింది. కాబట్టి మాకు చాలా భయంగా ఉంది. దీని విషయంలో పోలీసు వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంట్లో లేడీస్ ఉండడం చాలా ఇబ్బందిగా మేము ఉదయం పోతే సాయంకాలం వస్తున్నాము. నైట్ గాఢ నిద్రలో ఉంటాం కాబట్టి ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. ఇది చూడడం వల్ల మాకు ఈ సీసీ కెమెరాలు ఉండడం వల్ల కూడా మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. చెడ్డీ గ్యాంగ్ చొరబడిందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. వచ్చిన వారు చెడ్డీ గ్యాంగ్ సభ్యులేనా స్థానిక దొంగల అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు సంచరించినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తే మేము వచ్చి అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలో అబ్జర్వేషన్ చేసినాం. అందులో వాస్తవంగానే ఒక 3 వ్యక్తులు షార్ట్స్ ధరించి వచ్చినారు. అయితే ఇక్కడ పబ్లిక్ అంతా కూడా దాన్ని చెడ్డీ గ్యాంగ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇదే చెడ్డీ గ్యాంగా కాదనేది మేము కూడా ఇంకా ధృవీకరించలేదు. మేము ఆ దిశగా అపార్ట్మెంట్ వాళ్ళతో పిటిషన్ తీసుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి దొంగతనం జరగలేదు. వాళ్ళు ఇక్కడ ఒక 15 నుంచి 20 ఇళ్లను డోర్లు కొట్టి పోయినారు. ఆ రాత్రిలో వాళ్ళు సంచరించడానికి గల కారణం ఏంటో కూడా వెరిఫై చేస్తున్నాము. పండుగ సమయంలో తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ గా చోరులు చెలరేగిన ఘటనలు ఇదివరకే చాలా జరిగాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఊళ్లకు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.